రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పులివెందులలోని బంగారు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. బంగారు ఆభరణాల్లో అవకతవకలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టి క్రయ విక్రయాలు జరుపుతున్నారన్న సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. పులివెందులలోని పద్మజార్ జ్యువెలరీస్ లో సోదాలు చేశారు. విజిలెన్స్ అధికారుల రైడ్స్ తో బంగారు దుకాణాలన్నీ మూసివేశారు యజమానులు. పులివెందులలోని బంగారు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. బంగారు ఆభరణాల్లో అవకతవకలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టి క్రయ విక్రయాలు జరుపుతున్నారన్న పక్కా సమాచారంతో ఈ తనిఖీలు చేపట్టారు. పులివెందులలోని పద్మజార్ జ్యువెలరీస్ లో సోదాలు చేశారు. విజిలెన్స్ అధికారుల రైడ్స్ తో బంగారు దుకాణాలన్నీ మూసివేశారు యజమానులు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ. వంశీ, గత కొంతకాలంగా పులివెందులలో నిర్వహించేటువంటి బంగారు దుకాణాల మీద ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత ఎటువంటి బిల్లులు లేకుండా తర్వాత బంగారం ఆభరణాల తయారీలో అవకతవకలు జరుగుతున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ మెరుపుదాడులు చేశారు. ఉదయం ఈ సమాచారం అందుకున్నటువంటి వ్యాపారులు ఉటావుటిన తన బంగారు దుకాణాలను కొంతమంది క్లోజ్ చేశారు, కొంతమంది తెరవకుండానే అందుబాటులో లేకుండా పోయారు. అయితే చాలా మంది ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకుండా ట్యాక్స్ చేయకుండా వితౌట్ జీరో బిల్లులు వేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. పులివెందులోని పద్మా జ్యువెలర్స్ తో పాటు అనేక కొన్ని షాపులను తనిఖీ చేశారు. ఆ క్రమంలోనే మిగతా షాపులను కూడా వెంటనే మూసేసి వెళ్లిపోవడం జరిగింది. అయితే విజిలెన్స్ అధికారులు ఎవరైతే మూసి ఉన్నారో తర్వాత వారి కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టి తిరిగి దాడులు చేస్తామని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ.